గా గోగిశెట్టి నరసింహారావును నియమిస్తూ టీడీపీ నిర్ణయించింది. దీంతో కార్యకర్తలు నంద్యాలలోని గోగిశెట్టి నరసింహారావు ఇంటి ముందు సంబరాలు జరిపారు. బాణాసంచా కాల్చి కేక్ కట్ చేశారు. తనను రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు గోగిశెట్టి నరసింహారావు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీకి సైనికుడిగా ఉంటూ పార్టీ విజయకేతనానికి కృషి చేస్తానని గోగిశెట్టి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో నంద్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ కైవసం చేసుకునే విధంగా కృషి చేస్తానని వెల్లడించారు. మా జాతీయ అధ్యక్షుల వారికి, రాష్ట్ర అధ్యక్షుల వారికి, రాష్ట్ర సెక్రటరీ గారికి, నాకు ఈ పదవిని కట్టబెట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈ ముందు రోజుల్లో నంద్యాల జిల్లాలో ప్రతి నాయకుడిని, ప్రతి ఒక్క కార్యకర్తను కలుపుకొని పార్టీ విజయబావుట ఎగరవేయడానికి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మా శక్తి వంచన ఇది లేకుండా కష్టపడతానని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఇటువంటి బాధ్యతలు అప్పచెప్పినటువంటి మా నారా చంద్రబాబు నాయుడు గారికి, అచ్చెన్నాయుడు గారికి మరియు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు. రాష్ట్ర నాయకత్వానికి కూడా నా యొక్క ధన్యవాదాలు.